చంద్రశేఖర్ గారు వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్లో ఉన్న నేతలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొస్తోంది. నకిలీ మద్యం కేసులో మా పార్టీ నేతలు ఉన్న ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్న మరో సీనియర్ నేత ఉన్న వాళ్ళని వెంటనే మీ సస్పెన్షన్ వేటు వేశాము. అది కూటమి ప్రభుత్వానికి వైసీపీకి ఉన్న స్పష్టమైన తేడా. ఇప్పుడు ఇంత వేటు వేసినా ఇంత పారదర్శకంగా ఉన్న మేమే కనిపెట్టామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలరంగిస్తోంది. ఇది టీడీపీ ఆరోపణ. సార్, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, 10 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి నా నమస్కారం. నమస్తే సార్. నారావారి నకిలీ సారా నరానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నరుడికి ఎక్కించాలని కృత్రిమమా అక్రమమా అనేది పక్కన పెట్టి అడ్డగోలుగా బెల్ట్ షాపులకి వీళ్ళు పర్మిట్ రూమ్లకి పర్మిషన్స్ ఇచ్చి ప్రతి మనిషి యొక్క నరానికి మత్తెక్కిచ్చేటటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే చేస్తుందని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే 40 సంవత్సరాల నాయకుడని, 16 సంవత్సరాల ముఖ్యమంత్రి అని జబ్బలు జరుచుకోవడం కాదు, సిగ్గు లేకుండా వాళ్ళ ఇన్ఛార్జే దాన్ని నిర్వహిస్తూ పట్టుబడ్డా కూడా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసేటటువంటి ప్రయత్నం చేయడం అంటే ఇంతకంటే దిక్కుమాలినటువంటి కార్యక్రమం ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఈ రాష్ట్రానికి సంపద సృష్టిలో భాగంగా తీసుకొచ్చినటువంటి నకిలీ కంపెనీలే ఈ నారావారి నాటు సారా కంపెనీలు. ఈ సారాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నిర్వహిస్తూ పట్టుబడ్డారు. మేమే పట్టుకుందంటే మీరు కాదు పట్టుకుంది, తెలుగుదేశం నాయకులు కాదు పట్టుకుంది, ఎక్సైజ్ శాఖ వారు పట్టుకున్నారు. ఏదో తూతూ మంత్రంగా నిర్వహించేటటువంటి వాటిల్లోనే దొరికిపోయారంటే మీరు కానీ దాన్ని సక్రమంగా చేస్తే ఒకటి గొంతుకొకటి గుడని బడని లేకుండా విచ్చలవిడిగా నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మీ ప్రభుత్వం అంటే ఎక్సైజ్ శాఖ మీరు తీసుకొచ్చినటువంటి శాఖ కాదండి. 40 సంవత్సరాల ముందు నుంచి కూడా ఆ శాఖ ఉంది, కానీ ఇప్పుడు తీసుకొచ్చింది కాదు. కానీ ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం చంద్రశేఖర్ గారు అంటే మా పార్టీ నేతలకు ప్రమేయం ఉందని తెలిసిన వెంటనే మేము సస్పెన్షన్ వేటు వేశాము. వైసీపీ అలా చేయలేదు. ఇప్పటికీ లిక్కర్ స్కామ్ నిందితులను కాపాడుతూనే ఉంది. ఇది టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. వాస్తవం కదా సార్? 30,000 కేసులు సార్. వినండి, మీరు కూడా మధ్యలో దయచేసి మాట్లాడకుండా నన్ను సమయం ఇవ్వండి, నాకు కేటాయించండి. తెలుగుదేశం అనేటటువంటి పార్టీ అధికారాన్ని దక్కించుకోవడానికి నిస్సిగ్గుగా అబద్ధాలని, ఆ నరం లేనటువంటి నాలుకని 4 రకాలుగా మడతలు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విచ్చలవిడిగా ప్రచారం చేసినటువంటి తప్పుడు ప్రచారాల్లో భాగంగా ఈ 30,000 మంది చనిపోయారు కల్తీ మద్యం తాగి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తూ తప్పుడు విధంగా వీరు ప్రచారం చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు అని చెప్పటానికి ఈ సంవత్సరం జూలైలో ప్రశాంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆర్టీఐ కింద ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖలకి ఒక రిక్వెస్ట్ కోరాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒక్కటంటే ఒక్కటి సారా కల్తీ మద్యం తాగి ఎక్కడన్నా అనారోగ్యానికి పాల్పడడం కానీ, చనిపోవడం కానీ, వారికి ఏదన్నా ఇబ్బంది జరగడం కానీ, ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టుగా కానీ ఏమన్నా సమస్యలు ఉన్నట్టుగా వచ్చిందా అని వారు ఒక లెటర్ పెడితే జూలై 28వ తారీఖున పెడితే రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంబంధించినటువంటి వారి తరఫు నుంచి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి ఆగస్టు 12న ఒక సమాచారాన్ని ఇచ్చారు. ఆ డాక్టర్సే ఇచ్చారు. ఏమనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా కూడా సింగిల్ కేసు కూడా కల్తీ మద్యం తాగి చనిపోయినట్టుగా, అనారోగ్యానికి పాల్పడ్డట్టుగా లేదా సమస్యల్ని ఎదుర్కొన్నట్టుగా ఒక్కటంటే ఒక కేసు నమోదు కాలేదని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖ ఇచ్చినటువంటి నివేదిక ఒకవైపున ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రీసెంట్గా విడుదల చేసినటువంటి రికార్డ్స్లో భాగంగా దాదాపుగా ఈ దేశంలో 2022లో 507 కేసులు నమోదైతే వాటిలో 617 మంది చనిపోతే బీహార్లో 134, కర్ణాటకలో 96, పంజాబ్లో 90, ఛత్తీస్గఢ్లో 60, జార్ఖండ్లో 55, ఉత్తరప్రదేశ్లో 50. అదే 2023కు వస్తే 456 కేసులు కడితే
552 మంది చనిపోతే జార్ఖండ్ 194, కర్ణాటక 79, పంజాబ్ 33, ఛత్తీస్గఢ్ 37, హిమాచల్ ప్రదేశ్ 25. అంటే ఏపీ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క కేసు కల్తీ మద్యం తాగి చనిపోయినట్టుగా, అనారోగ్య పాలైనట్టుగా ఎక్కడా నమోదు కాలేదని నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి రికార్డు స్పష్టం చేస్తుంటే ఈ నరం లేనటువంటి నాలుకనే ఆయుధాలుగా మలచుకొని అబద్ధాలను వల్లించేటువంటి ఇటువంటి ఈ తెలుగుదేశం నాయకులు చేసే విష ప్రచారానికి ఇది పరాకాష్ఠగా చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీ ఇమీడియట్ గా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు బెల్ట్ షాపుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగులను తొలగించిందో తెలుసా సార్? ఈ అక్రమంగా ఈ మద్యం షాపుల్ని, ఈ దొంగ కల్తీ మద్యాన్ని వీరు మార్కెట్ లోకి తీసుకొస్తే వాళ్ళు పట్టుకుంటారు కాబట్టి, చంద్రశేఖర్ గారు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాబట్టి ఈ వ్యవస్థను మొత్తాన్ని తెలుగుదేశం ఒక బాటిల్ కల్తీ మద్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులే బట్టబయలైపోయింది. ఇక్కడ ఏంటంటే నకిలీ మద్యం తీగ తెనాలిలో డొంక కదిలింది అన్నది ఇప్పుడు తెర ముందుకు వస్తున్న మరో అంశం. అంటే కీలక నిందితుడు కొడాలి శ్రీనివాసరావు కోసం గాలింపు, ములకల చెరువులో ఇతర పేరుపైన భవనం లీజుకుంది, వైసీపీ హయాం నుంచి రాకెట్ ఉంది, కూటమి వచ్చాక కూడా అది కంటిన్యూ అవుతుంది అన్నది ఇబ్రహీంపట్నం జిల్లా ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి సార్ ఆరోపణలు కాదు ఇవి సార్. ఒక్క నిమిషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిత్యం ఏడుపు గొట్టు మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పేటటువంటి తెలుగుదేశం పార్టీ ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది. ఇవాళ మెగా కృష్ణారెడ్డి గారి మీద భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారు వీళ్ళ నాయకులు. ఇవాళ మెగా కృష్ణారెడ్డి గారికి ఎన్ని కంపెనీలు ఇచ్చారు? ఏ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందించలేదు వీళ్ళు. ప్రతి కంపెనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి దుమ్మెత్తిపోసారు కదా. రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళకే ఇస్తున్నారు. నకిలీ మద్యానికి సంబంధించి వైసీపీకి ఎలాంటి సంబంధాలు లేవు, పట్టుకున్నారు కాబట్టి దొరికిపోయారు కాబట్టి నేత సంబంధం ఉన్న మిథున్ రెడ్డిని కానీ, భాస్కర్ రెడ్డిని కానీ, నారాయణ స్వామి కానీ, మిగతా వాళ్ళని కానీ కనీసం సస్పెండ్ చేశారా? అందుకు మించి ఇంకా జైలుకి వెళ్తే పరామర్శించడం, జైలు నుంచి వస్తే ఊరేగింపులు చేయడం, టపాసులు చేస్తున్నారు. ఎందుకు సస్పెన్షన్ వేయలేదు? వేసే దమ్ముందా? ఇది అడుగుతున్న మొదటి ప్రశ్న. రెండు, సంపూర్ణ మద్య నిషేధం అన్నారు, ఎక్కడ చేశారు? చంద్రశేఖర్ గారు సార్, మిథున్ రెడ్డి గారిని అలాగే మా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరినీ తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేసి లేనటువంటి లిక్కర్ కేసుని లిక్కర్ మాఫియా పదే వైఎస్ఆర్సీపీ మీద నెట్టివేస్తుంది అని మేము మా గొంతు మోగబోయేలాగా మాట్లాడుతూ ఉన్నాం. లిక్కర్ కేసు అనేది, లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు అనేది ఏకంగా ఇవాళ మిథున్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆ బెయిల్ షీట్లోనే వారు రాసి పంపించారండి. వారు ఏమని రాశారు? ఎక్కడ మిథున్ రెడ్డి గారి విషయంలో ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టుగా లేదా ఆ శాఖ ఆరోపిస్తున్నట్టుగా, వారిని అరెస్ట్ చేసినటువంటి శాఖ వారు ఆరోపిస్తున్నట్టుగా ఎలాంటి ఆధారాలు కోర్టు వారికి సమర్పించబడలేదు అని వారి యొక్క బెయిల్ పిటిషన్లో, బెయిల్ వచ్చేటప్పుడు ఇచ్చినటువంటి దానిలో క్లియర్గా మెన్షన్ చేసింది. అంటే ఈ రాష్ట్రంలో ఒక లిక్కర్ స్కామ్ జరిగిందని వీళ్ళు సృష్టించి అక్రమంగా ఆ స్కామ్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి వారిని బలహీనపరచడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి తప్పుడు కేసులు, అక్రమ కేసులు ప్రభుత్వం చేతిలో ఉంది అని అడ్డగోలుగా కట్టి వారిని జైళ్లలో నింపుతున్నారు తప్ప దానిలో ఎలాంటి స్కామ్ లేదనేది ఒక్కొక్కటిగా బట్టబయలైపోతూ ఉంది. ఒక్కొక్కరికి బెయిల్స్ వచ్చి రిలీజ్ అవుతున్నారు. ఇంకా ఆ స్కామ్ జరిగిందని ఇలాంటి వాళ్ళు నమ్మితే అది వాళ్ళ అవివేకం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఎవరి దగ్గరన్నా నిర్ధారణ జరిగిందా? ₹1 డబ్బులు చేతులు మారినట్టుగా ఎక్కడన్నా కానీ నిర్ధారించారా? రూపాయి స్కామ్ జరిగినట్టుగా ఈ రోజు వరకు కోర్టులకి సమర్పించారా? మీరేదో జరిగింది అని, మీ చేతిలో ప్రభుత్వం ఉందని మీరు కావాలని వారిని జైళ్లలో పెట్టి 120 రోజులండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి 110 రోజులు దాటిపోయింది. అక్రమంగా ఈ రోజు వరకు కూడా ఒక్కటంటే ఒక ఆధారాన్ని కోర్టుకు చూపించలా. సో లేనటువంటి స్కామ్ని సృష్టించి ఆ స్కామ్లో ప్రజల్ని పక్కదారి పట్టించి వీళ్ళు అక్రమ మద్యాన్ని వ్యాపారం నిర్వహిస్తున్నారు.
ఇవాళ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం సేల్స్ జరుగుతున్నాయి, ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు. ఎటుపోతుంది ఈ డబ్బంతా అంటే చంద్రబాబు నాయుడు గారి బినామీ కంపెనీకి, బినామీ వ్యక్తుల జేబుల్లోకి ఈ డబ్బంతా పోతుంది. ఈ అక్రమంగా ఎవరైతే ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారో వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ నాయకులు. అంటే తెలుగుదేశం పార్టీయే ఈ మద్యాన్ని, ఈ అక్రమ మద్యాన్ని కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టకుండా అంత స్పిరిటు, అంత కల్తీ మద్యం తీసుకొచ్చేసి కలిపేసి లేబుల్స్ అతికించేసి ఒకటా రెండా వందల లేబుల్స్, వందల సంఖ్యలో లేబుల్స్ చంద్రశేఖర్ గారు మీ హయాంలో లిక్కర్ కూడా కల్తీ కాలేదా? షాపులో వాటిని అమ్ముతున్నారు. లిక్కర్ పేరుతో వేరే మార్గాల్లో డబ్బులు సంపాదించలేదని ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తుంది. ₹1 సంపాదించలేదు, ప్రభుత్వమే నిర్వహించింది. ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తులే లిక్కర్ ని అమ్మారు. ఆ డబ్బంతా కూడా క్లియర్ గా బ్యాంకుల్లో డిపాజిట్ అయింది. ఇదంతా రికార్డెడ్ ఎవిడెన్స్ గా దుంది కాబట్టే ఎక్కడా కూడా ఒక్కరి మీద కూడా ఆరోపణలు తప్ప నిర్ధారణ జరగలేదు. ఇది వాస్తవం. రెండవది, ఇవాళ మాట్లాడుతున్నారు జయచంద్రారెడ్డి గురించి మాట్లాడుతున్నటువంటి సప్తగిరి ప్రసాద్ గారికి 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో వాళ్ళకి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ దొరకలేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎమ్మెల్యేలుగా పెట్టుకున్నారా? అంటే మీ ఎంత పనికిమాలినటువంటి అసమర్థ పార్టీయో మీ మాటల్లోనే మీరు ఒప్పుకుంటున్నారా? చంద్రశేఖర్ గారు చివరి నిమిషంలో చాలా మంది టీడీపీ నేతలు సందర్భాలు కూడా ఉన్నాయి. చివరి నిమిషంలో చాలా మంది టీడీపీ నేతలు వైసీపీలో చేరి టికెట్లు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడిని కండవేసి మా పార్టీలో జాయిన్ చేసుకోలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లాగా వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు. మా పార్టీలో గెలిచినటువంటి వారే మా పార్టీ నాయకులుగా నిలబడ్డారు, కొనసాగారు. ఏ రోజు కూడా అడ్డగోలుగా సంతలో పశువుల్లాగా 23 మందిని తెలుగుదేశం కొనుక్కున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొనలేదు, తీసుకోలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. చంద్రబాబు నాయుడు గారే గతంలో వారి యొక్క ప్రస్థానం చూస్తే కాంగ్రెస్ తో మొదలైనటువంటి ప్రస్థానం కాబట్టి వారికి అలవాటు, జగన్మోహన్ గారికి కాదు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిదా? తెలుగుదేశం పార్టీ చంద్రశేఖర్ గారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నిసార్లు ఆ రికార్డ్ చేసినా లేదు. చంద్రబాబు నాయుడు 1995లో టీడీపీ తీసుకున్న తర్వాత 99లో విజయం సాధించారు. వాస్తవమే కదండి. రికార్డ్ ఎందుకు అవుతుంది? ఇది వాస్తవము, వాస్తవాన్ని పదే పదే చెప్పాలి. ఇప్పుడు విజయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, యాక్సెప్ట్ చేసింది, ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇంకా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే నిజాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకుంటూనే ఉండాలి, లేకపోతే అబద్ధమే నిజంగా మారి ఈ ప్రపంచాన్ని దహించేస్తుందని అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలే మేము చెప్తున్నాం. మేము ఉదాహరణగా తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ జీవితమే కోటలతోటి విషయం. పరిస్థితి లేదు. మీరు అబద్ధం లిక్కర్ మాఫియా